హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జగన్మోహన్ రెడ్డి దెందులూరు సభ చెప్పిన అబద్ధాలు, దాంట్లో అతను ఆడిన అబద్ధాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఏం మాట్లాడుతున్నాడో విందాం. 14 ఏళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు, చిత్తులు, నక్క చిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా, అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్ లో ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయి పొత్తులు, చిత్తులు, నక్క చిత్తులతో సాగుతా ఉంది. పొత్తులు, ఎత్తులు, నక్క చిత్తులు అంటాం. పొత్తులు అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ గానే పెట్టుకున్నారు పొత్తులు జనసేన తోటి. ఎత్తులంటే కనుక ప్రతి రాజకీయ పార్టీ చేసేదే ఎత్తులు. నక్క చిత్తులు అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ జగన్ రెడ్డి నువ్వు చేసే నక్క చిత్తులు ఎలాంటివో తెలుసా? చనిపోయిన వాళ్ళకు ఓట్లు ఇవ్వటం, లేదంటే కనుక బీహార్ నుంచి వచ్చి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు ఓట్లు ఇవ్వటం, అలాగే వాలంటీర్లని, బిఎల్ఓల్ని మొత్తం నీ కార్యకర్తలను పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ డేటా నీ దగ్గరికి తెప్పించుకొని ఉన్న ఓట్లు తీసేసి దొంగ ఓట్లు చేర్పించడం నక్క చిత్తుల్లో మొదటి భాగం అనుకుంటే కనుక 2019లో నువ్వు వాడిన డ్రామా నక్క చిత్తుల్లో రెండో భాగం. అలాంటి డ్రామా మళ్ళీ వస్తుందేమో అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెలు చిక్కబట్టుకొని బతుకుతున్నారు. అలాంటి నక్క చిత్తులు అనేది తెలుగుదేశం పార్టీకి తెలియదు. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. వెన్నుపోటు పొడిచేది ఆయనే, మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే. మిస్టర్ జగన్ రెడ్డి, ఎన్టీఆర్ని మర్చిపోవటం అనేది తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరినంతకాలం జరగని పని. నువ్వు వెన్నుపోటు అని మాట్లాడుకో. వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను నమ్మి నీకు 200 కోట్లు ఇచ్చి తిరిగి డబ్బులు అడిగితే కనుక సిఐడి వాళ్ళ చేత అరెస్ట్ చేపించి కాళ్ళ వాచేదాకా కొట్టించావు చూడు రఘురామకృష్ణరాజు గారు, అది వెన్నుపోటు. నిన్ను నమ్మి నీ వెనకమాల నడిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు చూడు, వాళ్ళకి ఇప్పుడు నువ్వు చేస్తున్నావు చూడు, అది వెన్నుపోటు అంటే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసింది మాలో మాకు అధికార మార్పిడి మాత్రమే. అంతేగాని దాన్ని వెన్నుపోటు అని వెన్నుపోటు అని మాట్లాడితే గనక బాబాయికి వేసిన గొడ్డల పోటు కంటే వెన్నుపోటు పెద్ద గొప్పదని ఎవరు అనరు. అది వెన్నుపోటు కూడా కాదు. ఈ మధ్య కాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు. పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేను ఇచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. దత్తపుత్రుడు ఎవర్రా? నువ్వెవరికి దత్తపుత్రుడివిరా? ఏం జగన్ రెడ్డి, నువ్వెవరి దత్తపుత్రుడివి? మోడీ దత్తపుత్రుడివా? అందుకేనా శిబు సోరెన్ని పక్క రాష్ట్రంలోనే ఒక అధికారంలో ఉన్న సీఎంను అరెస్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం నిన్ను మాత్రం ఎందుకు అరెస్ట్ చేయట్లా? నువ్వు మోడీ దత్తపుత్రుడివనా? ప్యాకేజీ అని మాట్లాడుతున్నావు. ప్యాకేజీ ఇచ్చింది ఎవడో, తీసుకుంది ఎవడో, మధ్యలో బ్రోకరేజం చేసిన బ్రోకర్ నా కొడుకు ఎవడో చెప్పు. దానికి కూడా దానికి సమాధానం ఉండదు. ఏదన్నా మాట్లాడితే మాత్రం గిజ్జ కొట్టుకుంటావు. వీటికి మాత్రం సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా
చాలు నువ్వు కూడా రా, కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. బుద్ధి ఉందా? కడుపుకు అన్నమేనా తింటుంది నువ్వు? కడుపుకు అన్నమేనా తింటుంది? లేదంటే సాక్షి పేపర్ ఏమన్నా తింటున్నావా కడుపుకి? ఎందుకంటే సాక్షిలో పేపర్లో రాసేదంతా అబద్ధాలు, అశుద్ధాలే. ఆ సాక్షి పేపర్ ఏమన్నా తింటున్నావా కడుపుకి? ఆ సాక్షి పేపర్ ఏమన్నా కడుపుకు తింటున్నావా ఏంటి? వదినమ్మని రా, కదలరా అని పిలుస్తున్నారా? అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ని, వైఎస్ఆర్ మహానేత పేరు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీని రా, కదలరా అని పిలుస్తున్నారా? ఓంటమ్మా, వైఎస్ఆర్ పేరు ఎవరమ్మా జాయిన్ చేసింది ఎఫ్ఐఆర్లో? నువ్వే కదమ్మా. సండూర్ పవర్స్ కంపెనీ దాని మీద వచ్చిన కేసులో నువ్వేం చెప్పా? నాకేం సంబంధం, అప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, దానికి రాజశేఖర్ రెడ్డి గారే బాధ్యులు అని హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం హైకోర్టులో జరిగితే నువ్వు వెళ్ళి వాళ్ళు ఒప్పుకోలే వైఎస్ఆర్ పేరు పెట్టడానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చా దానికి? సుప్రీంకోర్టుకి వెళ్ళి మరీ తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో ఏ1గా వైఎస్ఆర్ పేరు పెట్టించింది నువ్వే నాయనా. నీ అయ్య పేరు పెట్టించింది నువ్వే, కాంగ్రెస్ కాదు. ఇది ఇంకా జనాలందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఇన్ని అబద్ధాలు చెబుతున్నావు అంటే నువ్వు కంపల్సరీ పొద్దున్న లెగితే సాక్షి పేపరే తింటున్నావు. కడుపుకి అన్నం మాత్రం తింటలేదని అర్థమవుతుంది జగన్ రెడ్డి. సాక్షి పేపర్ మాత్రమే తింటున్నావు అని అర్థమవుతుంది. ఇప్పటికైనా సాక్షి పేపర్ తింటాం మానేసి అన్నం తిను, నిజాలు బయటకు వస్తాయి. నేను అంటాం కాదు, నువ్వే వైఎస్ఆర్ పేరు పెట్టించావని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ క్లియర్గా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. పోయి వాటికి సమాధానం చెప్పు, లేదా వాడిని పిలిచి కాదు అని చెప్పి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టించు. ఓకేనా? అసలు బాబుకి, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్ కి వారికి సంబంధమే లేదు. ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు. వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు. వారందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. సరే, వాళ్ళందరూ నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాసే, ఓకే అంతే అనుకుందాం. నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ అయ్యుండి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి కియా లాంటి పరిశ్రమ, అలాగే అశోక్ లైలాండ్ లాంటి పరిశ్రమలు, ఇంకా సెల్కాను లేదా డైకిను, ఇలాంటి ఎన్నో గొప్ప పరిశ్రమలు తీసుకొచ్చారు. నువ్వు రెసిడెంట్వేగా ఏపీకి. ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, తాడేపల్లి దగ్గర ఒక ప్యాలెస్, ఋషికొండ గుండు కొట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. ఏం ఓడబొడిశావు నువ్వు? స్టేట్కి ఏం ఓడబొడిచావో చెబితే కనుక వాళ్ళు నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాలు రాష్ట్రాన్ని నాశనం చేశారు, నువ్వు వచ్చి పొడిచావు అని నేను ఒప్పుకుంటా. నాతో పాటు 10 ఓట్లు వేపిస్తా. నువ్వు ఓడబొడిచింది ఏంది? అదేమంటే 124 సార్లు బటన్ నొక్కాను అంటారు. బటన్ నొక్కడానికి సీఎం ఎందుకు రా బాబు? ఎల్కేజీ పిల్లలకి ఇస్తే కనుక బటన్ నొక్కుతూనే కూర్చుంటారు. రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏందో చెప్పలేవు, రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు ఏందో చెప్పలేవు, ఏమీ చేయలేవు. నేను బటన్ మాత్రం నొక్కేసా అంటావు. నొక్కే ఉపయోగం ఏంటి? పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏమైనా తగ్గినాయా? పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనా తగ్గినాయా? పెరిగిన ఆటో ఛార్జెస్ ఏమైనా తగ్గినాయా? పెరిగిన ఆర్టీసీ ఛార్జెస్ ఏమైనా తగ్గినాయా? పెరిగిన నిత్యావసర సరుకులు ధరలు ఏమైనా తగ్గినాయా? పెరిగిన ఇంటి పన్ను తగ్గిందా? పెరిగిన చెత్త పన్ను తగ్గిందా? ఏం తగ్గిందని నువ్వు బటన్ నొక్కి ఏమన్నా ఉపయోగం ఉందా? మనం ఆగిపోతే గనక మీ అకౌంట్లోకి డబ్బులు రావు అంటున్నావు. ఎవడు చెప్పాడు? సంక్షేమ కార్యక్రమాలు ఏమీ ఆగవు. అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల్లాగా పరిగెత్తిస్తారు చంద్రబాబు నాయుడు గారు. దిగిపోయిన ఆయన నీకో దండం. దిగిపో, మొన్నన్నావు కదా నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపో, నీకో దండం. అంతేగాని దయచేసి బటన్ నొక్కా అంటే నొక్కి బటన్ పగిలిపోయింది. దానికి సంబంధించిన డబ్బులు పట్ల జనాలకి. వెళ్ళిపో, ఏపీ వదిలి వెళ్ళిపో. అయ్యా నీకో దండం, వెళ్ళిపో జగన్. సైనింగ్ ఆఫ్.